హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ డాలీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే వీఆర్ ఇన్ గోకర్ణ అన్నమాట. నేను వరుసగా మేము ఉడిపి, మురుడేశ్వర్ అండ్ గోకర్ణ వెళ్ళిన వీడియోస్ అన్నీ వరుసగా అప్లోడ్ చేస్తూ వస్తున్నాను కదా. సో దీనికి ప్రీవియస్ వీడియోలో పాప పర్ఫార్మెన్స్ మీద ఉడిపి అండ్ మురుడేశ్వర్లో పర్ఫార్మెన్స్ అండ్ టెంపుల్స్ అవన్నీ నేను వీడియోస్ పెట్టాను. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. ఆ వీడియోస్ కంటిన్యూషన్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ కల్లా మురుడేశ్వర్లో ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకొని మేము వచ్చేసాము గోకర్ణకి. అండ్ అక్కడికి ఇక్కడికి ఒక 2.5 hours అనమాట డిస్టెన్స్. సో దగ్గరే అనమాట. సో గోకర్ణ ఏంటంటే మంచి ప్లేస్, మంచి ఓల్డ్ సిటీ అనమాట. అసలు గోకర్ణ బీచెస్ కానీ టెంపుల్ కానీ, సో దట్ కొంచెం ముందుగా ఎంత ఎర్లీగా వస్తే అంత ఎర్లీగా మనం బీచెస్ అవి చూసుకోవచ్చు, టెంపుల్ దర్శనాలు చూసుకోవచ్చు అని మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఇదైతే గోకర్ణ మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇదే. సో ఇక్కడ నుండే మనం పార్కింగ్కి వెళ్ళాలి. అండ్ టెంపుల్కి అండ్ బీచ్కి వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. బీచ్ దగ్గరే పార్కింగ్ అనమాట. బీచ్ దగ్గర పార్క్ చేసుకొని అండ్ రివర్స్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనాలు చేసుకుందామని మేము పార్కింగ్కి వెళ్తున్నాము. ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్గా రూమ్స్ తీసుకొని రూమ్స్కి వెళ్ళిపోతే రూమ్స్లో మళ్ళీ ఫ్రెష్ అవ్వడము, పిల్లలకి ఫుడ్ అంతా లేట్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది దర్శనానికి. ఎలాగో వచ్చాం కాబట్టి దర్శనం కంప్లీట్ చేసేసుకొని రూమ్కి వెళ్తే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ ఈవినింగ్ అలా బీచెస్కి తీసుకెళ్ళొచ్చు పిల్లల్ని అని ప్లాను. సో దట్ వెళ్ళంగానే ఇంకా గవగవా కార్ దిగేసి డైరెక్ట్గా మేమైతే వెళ్తున్నాము దర్శనానికి. ఏంటంటే మురుడేశ్వర్లోనే భోజనాలు అది టెంపుల్లోనే భోజనాలు ఉన్నాయి. సో అక్కడ భోజనాలు తినేసి ఇంకా ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే అసలు కన్నమ్మ డ్రెస్ కూడా, ఆ పర్ఫార్మెన్స్ చేసిన డ్రెస్ కూడా మేము చేంజ్ చేయలేదు. భోజనాలు చేయగానే కార్ ఎక్కేసాము హడావిడిగా. ఇంకా కార్లో ఉండి స్టార్ట్ అయిపోయాము. అదేమో ఫుల్ టైడ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ లేచాం కదా. సో ఫుల్ టైడ్ అయిపోయి పడుకుందనమాట. సో దేర్ ఈజ్ నో ఛాన్స్, దాని డ్రెస్ కూడా చేంజ్ చేయలేదు. ఇంకా అదే అలా ఆ డ్రెస్తోనే వెళ్ళిపోయాము దర్శనానికి. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఏంటంటే ఎంట్రన్స్ ఇలానే చిన్నగా ఉంటుంది టెంపుల్. లోపల ఇంకా లోపల తిరగాల్సింది పెద్ద గోపురము అన్ని లోపల నుండి కనిపిస్తాయి. బయట నుండి కనిపిస్తే గోపురం అది అసలు బయట నుండి చూస్తే గోపురం అది ఏం కనిపించదు. అంతలా నార్మల్గా ఇలానే కనిపిస్తుంది. అండ్ లోపలికి ధ్వజస్తంభం తర్వాత గోపురాలు అవి లోపల టెంపుల్ లోపల తిరగాల్సింది చాలా ఉంటుంది అనమాట. బయటకైతే ఇలా ఉంది. సో ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి రెస్ట్ లేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము ఎర్లీగా దర్శనాలు కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము. అక్కడ ఏంటంటే టెంపుల్ క్లోజ్ ఆ టైంలో. ఆఫ్టర్నూన్ 2:30 నుండి ఈవినింగ్ 5 వరకు టెంపుల్ క్లోజ్ అంట. ఆ విషయం మాకు తెలీదు. సో ఏం చేసాము, ఇంకా అంతవరకు అక్కడ వెయిట్ చేయలేక ఈలోపు రూమ్స్ అయినా తీసుకుందాము, ఆ పని అయినా అయిపోయింది కదా అని. ఏంటంటే రూమ్స్ అయితే ఫుల్ కాస్ట్. ఇక్కడ ఏంటంటే గోకర్ణ నాట్ ఓన్లీ డివోషనల్ ప్లేస్ అండ్ టూరిస్ట్ స్పాట్ కూడా కాబట్టి, అండ్ గోవాకి గోకర్ణకి దగ్గర కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ గోవాకి వచ్చిన వాళ్ళందరూ టూరిస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి గోకర్ణకి కూడా వస్తారు. అండ్ గోకర్ణలో కూడా నెంబర్ ఆఫ్ బీచెస్, మంచి మంచి ప్లేసెస్, మంచి సీనరీస్ ఉన్నాయి. సో దట్ టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల రూమ్స్ అయితే చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి గోకర్ణలో. ఫైనల్గా తిరిగి మాకైతే ఒక చోట రూమ్స్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో కొంచెం రూమ్స్ కూడా నీట్గా నచ్చాయి మాకు. అక్కడ కొంచెం దూరం వెళ్ళాక నేను ఎంబారెస్ అయిపోయా. మనుషులు ఉన్నప్పుడు భయపడకుండా ఎక్స్ప్లోర్ చేయడం, మన చుట్టూ ఉన్నదాన్ని వ్లాగింగ్. యా ఫైనల్గా ఇదనమాట రూము. ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళు పాప వీడియోస్ తీస్తా అని ఫోన్ తీసుకెళ్ళి ఇంకెవరో చూస్తున్నారా అని కొంచెం నాకు షైగా అంబారసింగ్ అనిపించింది అని అంటుంటే నాకు కూడా ఆ ఫీలింగ్ పోలేదు. ఇఫ్ ఇన్ కేస్ చెప్పాలంటే గబుక్కున్న ఫోన్ తీసి వీడియో షూట్ చేస్తుంటే వీళ్ళు ఏమనుకుంటారా అన్నది. ఇప్పుడిప్పుడే కొంచెం దాన్ని తగ్గియడానికి చూస్తున్నా. మన పని మనం చేసాలి, మనం చేసేది మనం తీసేది మనం చూపించాలనుకుంది చూపించాలి అని ట్రై చేస్తున్నాను ఇప్పుడే.
ఇదైతే మేము తీసుకున్న రూము. ఆల్రెడీ నా కూతురు మొత్తం రూమ్ టూర్ అంతా తీసేసింది. పాప ఫోన్ తీసుకొని వీడియో మాట్లాడి పెట్టేసింది. అది రాగా వీడియో పెట్టేసాను. ఎవరైనా చూడకపోతే చూడండి, బాగా ఫన్నీగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది? పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది? ఎలా అనిపిస్తుంది నీకు? చెప్పు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. చెప్పు. మాతో షేర్ చేసుకోండి. మీరు పెద్ద ఇప్పుడు అంత పెద్ద టెంపుల్లో డాన్స్ చేసావు కదా, ఏ టెంపుల్లో చేశారు? ఏం టెంపుల్లో చేశారు? టెంపుల్ పేరేంటి? మురుగేష్. ఇట్రా ఇట్రా కమ్ హియర్. ఉడిపిలో చేసావు కదా, ఉడిపి ఎలా అనిపించింది? బాగానే ఉందంటే అక్కడ ఏమేమి చూసావు చెప్పు. అక్కడ ఏమేమి చూసావు చెప్పు. ఇంకా చూసావా కృష్ణుని? ఉత్తప్పుడు చెప్తావుగా, హాయ్ గాయ్స్ ఇంకా చూడండి ఇలా వచ్చావు అని చెప్తావు కదా, చెప్పు ఇప్పుడు. అదే అక్క కిందే ఉంది అక్క. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఓపెన్ కాదు, అది నాకు దాచిపెట్టు. నీకు హాఫ్ నాకు హాఫ్, నీకు హాఫ్ నాకు హాఫ్, హాఫ్ హాఫ్. ఓకేనా కాదు చెప్పు, హాఫ్ హాఫ్. ఐ లవ్ చెప్పు. అదనమాట. రూమ్కి వచ్చాక మా వాళ్ళ హడావిడి. మా తమ్ముడు ఒక చిన్న ఇంటర్వ్యూ చేశాడు కన్నమ్మని. మనం ఫోన్ పట్టుకొని దాన్ని వీడియో తీస్తున్నామని తెలిస్తే ఎక్కలేని షై, అసలు ఏదో మాటలు రాని దానిలాగా. దానికి అది మాట్లాడుకోమంటే ఫోన్ పట్టుకుని ఎంతసేపు అయినా విచ్చలవిడిగా మాట్లాడుకుంటుంది. మనం తీస్తే ఆమెకు అంత షై అనమాట. సో ఇంక ఇక్కడికి వచ్చాక యాజ్ యూజువల్ మా సంతంతా ఓపెన్ చేసాము. సో అప్పటికి ఆఫ్టర్నూన్ అరౌండ్ 2:30, 3 అయింది కాబట్టి స్నాక్స్ టైము. సో ఫ్రూట్స్ అది ఉంటే కట్ చేసి పెడుతున్నాము పిల్లలకి. ఏంటంటే శ్రీదత్ ఇంకా బాగా సిక్ అయ్యాడు. వాడికి ఓన్లీ ఓఆర్ఎస్ఎస్, వాటర్ మెలన్స్, ఫ్రూట్స్ మీదే వాడంతా నడిపిస్తున్నాం వాడిని. కొంచెం చపాతీ తిన్నాడు అనమాట ఎంటైర్ ట్రిప్లో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే పిల్లలు ఇద్దరు కూడా సిక్ అయినా వాళ్ళు సిక్ అయినట్టు అలా నీరసంగా పడుకోరు అసలు. వాడికి ఏంటంటే జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎంత హై ఫీవర్ ఉంది, ఎంత ఉందో మాకు తెలుసు. అసలు వాడిని ఎత్తుకుంటే మాకే కాలిపోతుంది ఒళ్ళంతా. అట్లాంటప్పుడు కూడా వాడు యాక్టివ్గానే ఉన్నాడు. అదనమాట. ఏంటంటే పాప కూడా తొందరగా సిక్ అవ్వదు. దానికి ఇయర్లీ 1 or 2 times కోల్డ్ కాఫ్ అలా వస్తుంది. మెడిసిన్ వేసుకోగానే అసలు హాస్పిటల్కి వెళ్ళింది లేదు. దానికి చాలా అంటే చాలా తక్కువ. ఏంటంటే దాన్ని డ్రై స్కిన్ అనమాట, స్కిన్ ప్రాబ్లం ఒకటి. అది కూడా స్కిన్ ఓవర్ కేరింగ్. ఒక్క చిన్న దాన్ని స్కిన్ మీద స్క్రాచ్ పడ్డా, ఒక దెబ్బ తగిలినా, ఏదో పెద్ద దానికి సర్జరీ చేసినట్టు ఒక పెద్ద కట్టుకొని పెద్ద బిల్డప్ ఇచ్చింది. అంతేగాని బాగలేకపోతే మాత్రం అసలు నీరసం అవ్వడము, ఎక్కడ డల్ అవ్వడం అన్నది ఉండదు. ఇద్దరు మంచిగా యాక్టివ్ ఉంటారు. అదొక లక్ అనుకోవాలి. నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళని అట్లా చూస్తుంటే. ఏంటంటే వాళ్ళు అలా బాగాలేకుండా ఏం తినకుండా వామిటింగ్ చేసుకొని మంచానికి అలా ఉంటే అసలు మనకి ఇంకా ఏ పని చేయబుద్ది కాదు, మనం ఇంకా డల్ అయిపోతాము. అదొక లక్ అనుకోవాలి. నాకు అదే దేవుడిని ఊరికే కోరుకుంటాను, ఇద్దరు హెల్తీగా ఉండాలి. ఫస్ట్ హెల్తీగా ఉండాలి. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు హెల్త్ ఉండాలి పిల్లలిద్దరికీ అనుకుంటాము. మా ఆ విషయంలో మాత్రం మేము చాలా లక్కీ. ఇద్దరు కూడా ఎప్పుడూ హెల్తీగా ఉంటారు. మేము పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇన్ని ట్రిప్స్కి వెళ్ళగలుగుతున్నాము అంటే వాళ్ళ హెల్త్, వాళ్ళు మాతో కోఆపరేట్ చేయబట్టే, లేకపోతే అస్సలు అవ్వదనమాట. కన్నమ్మ కూడా చిన్నప్పుడు అప్పుడు స్టార్టింగ్లో మేము పూణేలో ఉండేవాళ్ళము. అక్కడ ఏంటంటే హిల్ స్టేషన్స్ ఎక్కువ, చాలా అంటే చాలా మంచి క్లైమేట్ అనమాట పూణే క్లైమేట్. సో ప్రతి వీకెండ్ బయటకు వెళ్ళేవాళ్ళము. దాన్ని తీసుకొని ఒక 8-9 months బేబీ ఉన్నప్పటి నుండి కూడా అలా బైక్ మీద కూర్చోబెట్టుకొని మధ్యలో స్వెటర్ వేసేసి నేను మా వారికి ఇష్టము అలా బయటికి వెళ్ళడము. సో అలా వెళ్ళి హిల్ స్టేషన్ అదంతా తిరిగేసి వచ్చేవాళ్ళము. అప్పుడు కూడా మంచిగా కోఆపరేట్ చేసేది అనమాట పాప.
కొద్దిగా డల్ అయిపోవడము అనేది ఏమి ఉండదు. బయట సరే ఏదైనా దానికి సిక్ అయినా ఇంటికి వచ్చాక కొద్దిగా డల్ అయ్యేది. ఆ మొత్తం ఎంటైర్ ట్రిప్లో మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయేది అనమాట. అసలు ఫుల్గా ఎంజాయ్ చేసేది. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తుంటే ఇంకా మళ్ళీ తీసుకెళ్ళాలి అన్న ఇది మాలో ఎక్కువైపోయేది. ఇంకా శ్రీధర్ చూసాడే ఈయన కొంచెం మంచిగా అందరం కూడా తెచ్చిన ఫ్రూట్స్ స్నాక్స్ ఎవరికి కావాల్సిన వాళ్ళు విచ్చలవిడిగా తినేసి కొంచెం ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము దర్శనానికి. ఇంకా టెంపుల్ తీసే టైం అయిందని ఇంక కొంచెం ఫుడ్ పడి కొంచెం మెడిసిన్స్ పడేసరికి ఇంకెక్కువ యాక్టివ్ అయ్యాడు. ఇంకా డాన్స్ స్టార్ట్ చేశాడు కార్లో. ఇంకా ఓవర్ యాక్టివ్ అయిపోయాడు అబ్బాయి గారు. ఇంకా వాడిని పట్టడానికి లేకుండా ఎగురుతూనే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మంచి సన్సెట్ టైం అయిపోయింది. టెంపుల్కి వెళ్ళాలన్నా రూమ్స్కి వెళ్ళాలన్నా ఫుడ్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా బీచ్ మీద నుండే వెళ్ళాలన్నమాట. అదేవే సో మేము ఎన్నిసార్లు బీచ్ మీద నుండి వెళ్ళామో అసలు ఎంత అంటే ఎంత బాగుందో సన్సెట్ టైంలో అసలు ఆ బీచ్ అన్నది ఆ ఫీలింగ్ అన్నది నెక్స్ట్ లెవెల్. సో అక్కడ నుండి మేము వెళ్తున్నాము దర్శనానికి. బీచ్ మీద నుండే వెళ్ళాలి కాబట్టి దర్శనానికి వెళ్తున్నాము. టెంపుల్ దర్శనానికి వచ్చేసాము. ఏంటంటే జస్ట్ ఫ్రెష్ అయ్యి వద్దాము, ఎలాగో ఇప్పుడే ఓపెన్ చేస్తారు కదా, రష్ ఎక్కువ ఉండరు, దర్శనాలు చేసుకొని చక్కగా వెళ్ళొచ్చు, ఈజీగా అయిపోయింది అనుకున్నాము. అక్కడ చూసేసరికి అంత రివర్స్ అయింది. మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికల్లా టెంపుల్ తీయక ముందు నుండే జనాలు క్యూలలో ఫుల్ ఉన్నారనమాట. సో రష్ ఫుల్ ఉంది. ఇక్కడ ఏంటంటే మా మేడం అమ్మగారు ఏం చేశారు, జీన్స్ అలౌ చేయరు అంటే లేదు లేదు అలౌ చేస్తారు అని అన్నది. సో అక్కడికి వెళ్ళాక జీన్స్ నాట్ అలౌడ్. సో చేసేదేం లేక మళ్ళీ ఒక పంచ తెచ్చుకున్నది. ఆ జీన్స్ మీదే పంచ చుట్టేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంతే ఆల్మోస్ట్. ఆ జీన్స్ వేసుకొచ్చుకున్న వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ అయ్యి మార్చుకోలేక ఒక పంచ తెచ్చుకొని ఇన్స్టెంట్గా ఆ జీన్స్ మీదే చుట్టేసుకుంటున్నారు. జెంట్స్ అయితే గోకర్ణ దర్శనానికి వెళ్తే జెంట్స్ అయితే కంపల్సరీ కింద పంచ అండ్ పైన షర్ట్ అండ్ లోపలికి వెళ్ళాక దర్శనానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ షర్ట్ కూడా తీసేయాలి. అండ్ లేడీస్ అయితే పంజాబీ డ్రెస్సెస్ అండ్ శారీసే అలౌడ్ అనమాట. ఇలా మా మేడం గారు లాగా జీన్స్ వేసుకొచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఇన్స్టెంట్గా పంచి కొనుక్కొని దాని మీద చుట్టుకొని ఉన్నారు. అక్కడ కామెడీగా ఉంది అసలు వాళ్ళందరినీ చూడడానికి అయితే. పంచ కట్టుకొని మర్చిపోయి అందరూ నిద్ర ట్రెడిషనల్ ఆలోచిస్తున్నాం. అదే పార్వతి టెంపుల్. ఫైనల్గా 2 hours క్యూలో వెయిట్ చేశాక దర్శనం అయితే బాగా అయింది.
మేము బయటకు వచ్చేసరికి ఇలా బయట అయితే చీకటి పడిపోయింది. గోకర్ణలో ఏంటంటే స్వామి గుంటలా ఉంటుందన్నమాట. ఆ గుంటలోకి చేయబెట్టి స్పర్శించి మనం దర్శనం చేసుకోవాలి. లింగాన్ని చాలా చిన్నగా తగులుతుంది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే అసలు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాలేదు. అయ్యగారు అందులో నా ఎదురు వాళ్ళు చేయబెట్టి దర్శనం చేసుకునే వరకు. ఈసారి ఎవరైనా గోకర్ణ దర్శనానికి వెళ్తే చూడండి, ఆ గుంటలా ఉంటుంది. ఆ గుంట లోపల చేయబెట్టి ఇలా స్పర్శిస్తే శివలింగం తగులుతుంది, మనకి అలా దర్శనం చేసుకోవాలి. ఇక్కడైతే రిటర్న్ అయ్యే దారిలో ఇంకా యాజ్ యూజువల్ షాపింగ్ అనిపించింది. ఇంకా మనం వదలం కదా, అంత దూరం వెళ్ళినప్పుడు గుర్తుగా అయినా ఏదో ఒకటి కొనుక్కోవాలి. మా వారితో అదే చెప్తా, ఎక్కడైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఇవి అవసరం, అంత దూరం వెళ్ళాం కాబట్టి ఆ ప్లేస్లో గుర్తుగా ఈ ప్లేస్లో కొన్నాను అని ఏదో ఒకటి కొనాలి అనే రీజన్ చెప్పి ఏదో ఒకటి తీసుకుంటాం అదనమాట. సో అక్కడికి కూడా అంత దూరం వెళ్ళంగా ఏదో ఒకటి గుర్తుకు తీసుకోవాలి అని షాపింగ్ ఆగి అక్కడ నేను కొంచెం లైట్గా షాపింగ్ అది చేసి మా వాళ్ళు మళ్ళీ అక్కడ బీచ్ టాయ్స్ కొనిచ్చారు నా చేత. బీచ్ టాయ్స్ ఉన్నా సో తప్పక ఇంకా కొన్నాను. చెరొక సెట్ కావాలని గొడవ. మళ్ళీ రూమ్కి రిటర్న్ అయిపోయాము. యాక్చువల్గా ముందు వెళ్తే దర్శనం తొందరగా అయిపోతే బీచ్కి వెళ్ళాలని ప్లాన్ ఉండేది. సో అది కాక దర్శనం లేట్ అయిపోయింది. మళ్ళీ వీళ్ళ ఫుడ్ టైంలు, స్లీప్ టైంలు అన్నీ చేంజ్ అవుతాయి. ఇంకా ఎందుకులే అని రూమ్కి వచ్చేసాము. ఓకే, హోటల్ ఎంత నీట్గా ఉన్నా మేము రేపు మార్నింగ్ వెకేట్ చేసేసరికి మేమున్న రూమ్ మాత్రం గుర్తుపట్టకుండా ప్లీజ్ ఇట్స్ ఫైన్. అమ్మయ్య అయిపోయింది దర్శనము. కొంచెం అలా ఫ్రెష్ అయ్యి మేము వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. చపాతీ అండ్ తాలియా అక్క వన్ చపాతీ తిందాం కదా అని వెళ్తే మేముండే హోటల్లో రెస్టారెంట్లో ఐటమ్స్ అన్నీ అయిపోయినాయని చెప్పారు. ఏదో చపాతీ సమ్ తాలి ఉందని చెప్పారు. సో అక్క నేను చపాతీ తినేసి లైట్గా శ్రీధర్కి తినిపించేసి మేము రెస్ట్ తీసుకుంటాం, మీరు వెళ్ళండి అని చెప్పింది. సో మేము ఇంకెట్లాగో డే టైంలో తిరిగి చూడడానికి కుదరలేదు సిటీ. ఇది మంచి ఛాన్స్, చక్కగా సిటీ చూసినట్టు ఉంటుంది. అట్లా డిన్నర్ కాస్త ఫినిష్ చేసుకోవచ్చని ఒక 5 to 7 kilometers అక్కడక్కడే ట్రావెల్ చేసేసి మొత్తం బీచెస్, సిటీ కొద్దిగా చూసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ రెస్టారెంట్ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా గోకర్ణ వచ్చిన వాళ్ళు ఇక్కడ ట్రై చేయండి. ప్యూర్ వెజ్, నవరత్న గోదావరి రుచుల వాళ్ళదనమాట. నవరత్న హోటల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. నేను, అమ్ము, మా తమ్ముడు అండ్ పాప వచ్చాము. ఇంక ఇక్కడైతే మేడం గారికి అసలు మార్నింగ్ నుండి వాళ్ళ డాడీతో మాట్లాడడానికి అసలు టైం లేదు. వాళ్ళ డాడీ కూడా డే టైంలో బిజీ. సో దట్ ఇంకా వాళ్ళు మాట్లాడుకునే టైం ఇప్పుడు అనమాట. సో మంచిగా తినుకుంటా అన్నీ వివరంగా చెప్తుంది వాళ్ళ డాడీకి A to Z అన్నీ. ఏంటంటే దాని మూడు ఉండాలి, మూడు ఉంటే వివరంగా వాళ్ళ డాడీకి బోర్ కొట్టే వరకు నాన్న అది ఇది ఇది అది అని వాగుతూనే ఉంటుంది. ఇంకా లేకపోతేనా వాళ్ళ నాన్న ఎంత అడిగినా చెప్పదు. షార్ట్కట్లో ఓకే చేశాను, ఓకే బాగుంది, బాగుంది, లేకపోతే A to Z పెన్ టు పెన్ అన్నీ కూర్చొని తీరిగ్గా వివరిస్తుంది. ఓపిక ఉండాలి. కానీ తినేసాను ఆ వీడియో కాల్ ఏంటంట అసలు ఆమె చూసుకోవడానికి పెట్టుకుంది. లైక్ మమ్మీ ఆర్ డాడీ టెల్ మీ. నేను లైన్లోనే ఉండు, నువ్వు చెప్పు నాన్న. పింకి పింకి పాంకి చేయకూడదు, నీకేది అనిపిస్తా. పింకి పింకి పాంకి అంటే ఎవరో కొలపండి, మామూలుగా చెప్పు. థింక్ చేయి. నీకు నిజంగా ఎవరు ఇష్టమో. ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా, చాక్లెట్ ఇష్టమా అంటే ఏం చెప్తావు చెప్పు. చాక్లెట్ ఇష్టమా. అట్లా మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా, నువ్వే థింక్ చేయాలి. పింకి పింకి పాంకి చేయకూడదు. మీరు కూడా ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్ షాప్కి వెళ్ళినప్పుడు నీకు ఐస్ క్రీమ్ కావాలి, చాక్లెట్ కావాలి, పింకి పంకి ఏదొస్తా చెప్పొస్తా. ఇది అట్లా చెప్పకూడదు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అట్లా చెప్పకూడదు కానీ చెప్పవమ్మా తొందరగా. ఇద్దరా చెప్పు. చెప్పు తొందర చెప్పురా. చెప్పు నాన్న ప్లీజ్. టెల్ మీ. చెప్పు
చెప్పట్లేదు తినండి చాలు ఏంటి నువ్వే ఇక చెప్పన్నా చెప్పినా సరే సరే చెప్పు నాన్న చెప్పు ఏంటి ఇవ్వను ఎవరు నాన్నకి వినిపించలేదు నాన్న వినిపించుకోలేదు చెప్పు నాన్నకి చెప్పు డాడీ అరే నువ్వు మమ్మీ దగ్గర ఉన్నా కాబట్టి ఇప్పుడు మమ్మీ అనే చెప్పాలి మమ్మీ నేను చూసుకున్నది చూసారా నా కూతురు చాలాసేపు సస్పెన్షన్ తర్వాత రివీల్ చేసింది డాడీ ఇష్టమని. వాళ్ళ డాడీ ఓ పక్క మమ్మీ ఇష్టమని చెప్పారు. మమ్మీ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ కదా నేను చూసుకునేది అంటే లేదు డాడీ ఇష్టమని చెప్పేసింది. ఈ అమ్మాయిలు ఎంత చూసినా అసలు అమ్మలు డాడీ డాడీ నాన్న ఇష్టం అంటారు. మనం కూడా అంతే కదా. తర్వాత దీని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ అది గోకర్ణలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe my channel Sri Dali Moments.